మీకోటి చెప్పనా? ఈరోజు మార్నింగ్ అండి. మీకు తెలియదేముంది, టిఫిన్లు ఫుడ్డు అంతా తయారు చేయడం. ఆటోమేటిక్గా అన్ని ఛానల్స్ వస్తున్నాయి, చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు నేను సర్జరీలో ఉన్నప్పుడు ఒక పేషెంట్ వచ్చి అంటే డాక్టర్ గారికి కాల్ చేశారు. కాల్ చేసి అండి ఒక కేసు వచ్చింది, ఏంటంటే తను ఫంక్షన్కి వెళ్ళాలని నెలసరి వస్తుందని భయంతో 2 గాజు ప్యాడ్, అంటే మనం ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ని గాజు ప్యాడ్ అని అంటాం మనం. ఆ క్లాత్ని ఉంటలు చేసుకొని వెజైనాలో పెట్టుకోవడం జరిగిందని చెప్పారు. అంటే చూసారండి, ఫంక్షన్కి వెళ్ళాలని తను 2 ఉంటలు గాజు ప్యాడ్ అనేవి, అంటే కాటన్ పీల్చుకుంటుంది కదా, అలాంటివి లోపల పెట్టుకోమంటారండి. ఒకటైతే బయటకు వచ్చింది, 2ది రాలేదు. అది తీపించుకోవడానికి వచ్చారు. అదొకటి, అది స్మెల్ వస్తుందంట, బాగా బ్యాడ్ స్మెల్. ఆ స్మెల్ వస్తుందని చెప్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆటోమేటిక్గా అది ఇన్ఫెక్టెడ్ అయితే అయిపోయింది, ఇన్ఫెక్షన్ వచ్చేసింది. తను అంటుంది అది తీసేస్తే నేను వెళ్ళిపోతాను అంటుంది. తీసేస్తే వెళ్ళిపోవడం ఏంటి? యాక్చువల్గా 5 days వరకు చూపించుకోవాలి. దయచేసి అలా ఎవ్వరు చేయకూడదు. మనకి నెలసరి అనేది అది దేవుడిచ్చిన వరం. అంతేగాని మనం నెలసరి వస్తుందని ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది చేసుకోవడము, అలా చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. యాక్చువల్గా ఉప్మా చేయడం అందరికీ వచ్చు కదండి, కాబట్టి ఉప్మా చేసుకుంటే మీతో మాట్లాడదామని నేను అయితే చెప్తున్నాను. నిజంగా నాకు చాలా అంటే చాలా బాధేసింది. నాకు అసలు లేడీస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే తొందరగా అస్సలు తగ్గదండి, జాగ్రత్త మరి.